గుడ్ మార్నింగ్. బిహైండ్ ద హెడ్లైన్స్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. ఒక్క రోజులో 2.5 లక్షల కేసులు. దేశంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. చాప కింద నీరులా అత్యంత గుంభనంగా ప్రమాదకరంగా వైరస్ విస్తరిస్తోంది. మొదటి వేవ్ నుంచి బయటపడి న్యూ నార్మల్లోకి వచ్చేశామనుకుంటున్న సమయంలో కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అమెరికా, బ్రెజిల్ను మించిపోయి కరోనా దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఓవైపు వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నా కరోనా ఉధృతి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇంట్లో ఉన్నా సరే మాస్క్ ధరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే కరోనా ఏ స్థాయిలో మనల్ని కమ్మేసిందో అర్థం చేసుకోవచ్చు. కరోనా పీడ ఎప్పుడు విరగడవుతుంది? ఇదో $1 మిలియన్ ప్రశ్న. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేకపోతున్న ప్రశ్న. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కరోనా కట్టడిలో ప్రభుత్వం, ప్రజల ముందున్నటువంటి సవాళ్లేంటి? రైట్, ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఎంవి జగన్నాథం గారు, సిసిఎంబి శాస్త్రవేత్త. డాక్టర్ ప్రభుకుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ ముఖర్జీ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముఖర్జీ గారు, ఈ సెకండ్ వేవ్ ఎందుకు అత్యంత ప్రమాదకరంగా మారింది? మొదటి వేవ్ను మించి దాని ప్రమాద తీవ్రత మనకు కనిపిస్తోంది. రానున్న 10 రోజులు అత్యంత కీలకం అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. ఇందులో న్యూ వేరియంట్తో పాటు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంత ప్రమాదకరంగా మారడానికి సెకండ్ వేవ్? న్యూ వేరియంట్ అంటే ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే, ఇంతకు ముందు దాకా మనం దాన్ని డబుల్ మ్యూటెంట్ అనేవాళ్ళం. ఇప్పుడు దానికి B1617 అనే పేరు పెట్టడం జరిగింది. ఇది WHOని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక కొత్త వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కింద మనం గుర్తించాలి అని. ఇండియాలో ఆల్మోస్ట్ మహారాష్ట్రలో చాలా కేసెస్ B1617 కేసెస్ నమోదవుతున్నాయి. అందులో ఆల్మోస్ట్ April 1 తర్వాత సుమారుగా కొన్ని ఏరియాస్లో 80% ఇదే మ్యూటెంట్ కనపడటం జరుగుతోంది. ఇది ఇండియాలోనే మాత్రమే కాకుండా యూకేలో కూడా ఒక 77 కేసులు ఇవే B1617 కేసెస్ నమోదవడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రమాదకరమైన స్ట్రెయిన్ కింద పరిగణిస్తున్నారు. అంటే దీంట్లో 2 మ్యూటేషన్స్ ఉంటాయి. దీంట్లో ఈ 484Q అనేది ఒక మ్యూటేషన్. ఇది E484K అనే సౌత్ ఆఫ్రికన్ లో ఉండే మ్యూటేషన్ లాంటి మ్యూటేషనే. కాకపోతే దీని వలన కొంత ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం వచ్చే అవకాశం ఉంటుంది అనేది అంచనా. ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి వ్యాధి రావటం, లేకపోతే వ్యాక్సిన్ వేసిన వాళ్ళకు కూడా కొంతమందికి వ్యాధి రావడం, ఇలా మనకున్న కొద్దిపాటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ కి వచ్చిన మనకి ఉన్న ఇమ్యూనిటీ కూడా పనిచేయకపోవడం దీనికి, ఈ మ్యూటేషన్ కి కొంతవరకు కాజేషన్ అవుతుంది అనేది భావిస్తున్నారు. ఇకపోతే ఇంకొక మ్యూటేషన్ ఏంటంటే L452R అనేది. ఈ L452R అనేది కాలిఫోర్నియా మ్యూటేషన్ అంటారు. కాలిఫోర్నియా వేరియంట్ లో చాలా కనపడిన మ్యూటేషన్. దీంతో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని. ఏదేమైనప్పటికీ ఒకటి మనం క్లియర్ గా చూస్తుంది ఏంటంటే, లాస్ట్ టైంకి ఈ టైంకి వైరస్ కొంతమేరకు రూపాంతరం చెందుతుంది, ఖచ్చితంగా చెందింది. ఈ లాస్ట్ వేరియంట్ కి ఇప్పుడు వేరియంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చాలా చాలా వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1,00,000 నుంచి 2 లక్షలకి కేసులకు రావడానికి ఇండియాలో కేవలం 11 రోజులు మాత్రమే పట్టింది. ఈవెన్ బాగా ఎక్కువగా ట్రాన్స్మిట్ అయింది అనుకుంటున్న అమెరికాలో కూడా 22 రోజులు పట్టింది ఆ 1,00,000 నుంచి 2 లక్షల కేసులు రావడానికి. సో అంటే ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి మ్యూటేషన్ తో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయని అడిగారు. 2 ఇంపార్టెంట్ కారణాలు ఉన్నాయి. వైరస్ రూపాంతరం చెందినట్టుగానే ప్రజలు కూడా రూపాంతరం చెందారు. ప్రజలు లాస్ట్ ఇయర్ ఉన్నంత కేర్ఫుల్ గా ఈసారి లేరు. అంటే ఇప్పుడిప్పుడే కొంత భయం వస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా హాస్పిటల్లో బెడ్స్ దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు, రెమ్డెసివిర్ దొరకట్లేదు అన్న భయంతో ఇప్పుడిప్పుడే కొంత ప్రజలు మళ్ళీ మారుతున్నారు. కానీ ఫస్ట్ వేవ్ తర్వాత ఆ ఉన్న భయం ఈసారి లేదు. అందుకని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత లోపం అయితే మనకు కనపడుతుంది. ఇప్పటికి కూడా మాల్స్ అవి నిండిపోతూనే ఉన్నాయి, సినిమా హాల్స్ నిండుతూనే ఉన్నాయి, రెస్టారెంట్స్ కి ప్రజలు వెళుతూనే ఉన్నారు. బయట కనపడే వాళ్ళు మాస్క్ పెట్టుకోవటం లేదు. ఎందుకు మాస్క్ పెట్టుకోవటం లేదంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మూడో మార్పు ఏంటంటే, ప్రభుత్వాల వైఖరిలో కూడా కొంత మార్పు ఉంది. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి. ఫస్ట్ వేవ్ అప్పుడు ఖచ్చితంగా లాక్డౌన్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ కంపల్సరీ అని చెప్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు
కొంత మరీ రెస్ట్రిక్షన్స్ పెట్టినట్లయితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలవుతుందన్న ఉద్దేశంతో రెస్ట్రిక్షన్స్ ని పెట్టడానికి కొంతవరకు రిలక్టెంట్ గా ఉన్నాయి. ఇది ఈ 3 రూపాంతరాల కారణంగా వైరస్ బాగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడైతే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసులు రావడం, తద్వారా ఎక్కువ మరణాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. రైట్. జగన్నాథం గారు, ఎప్పుడు పీక్ స్టేజ్కి చేరుకుంటుంది అంటే పతాక స్థాయికి చేరుకున్న తరువాత అది తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనేది మనం ఫస్ట్ వేవ్లో కూడా మనం చూసాం. కాబట్టి పీక్ స్టేజ్కి చేరేటటువంటి అవకాశం ఎప్పుడు కనిపిస్తుంది? పీక్ స్టేజ్కి ఎప్పుడు చేరుతుంది అని చెప్పడానికి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి, ప్రజలు దీన్ని వ్యాప్తి చెందకుండా ఎంతవరకు దీన్ని నిరోధించగలుగుతున్నారు. రెండవది, మన వైద్య వ్యవస్థలు ఎంత ఎఫిషియెంట్గా దీన్ని పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుని దీన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ 3 రకాలైనటువంటి అంశాలు కూడా దీని మీద ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇందులో ఏ అంశం మనం పక్కకు పెట్టాలన్నా కూడా కష్టం. అంచేత ఈ ఉన్నటువంటి పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే మనకి కనీసం ఈ రాబోయే నెలాఖరికి కూడా, అంటే ఇప్పుడు ఆల్రెడీ చివరికి వచ్చేసాం, ఇప్పటికే మనం 2 లక్షలు పెర్ డే కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఉధృతి ఇంకా పెరిగింది అంటే మన ఆరోగ్య వ్యవస్థల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్లో బెడ్స్ తక్కువగా ఉన్నాయని, ఆక్సిజన్ కొరత ఉందని, వెంటిలేషన్స్ కొరత ఉందని, అదే కాకుండా మందుల కొరత ఉందని అనేకమైనటువంటి విషయాలు వింటున్నాం. ఈ శాచ్యురేషన్కి తీసుకొచ్చేసామంటే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి పెడతాం. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కరోనా సోకిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని గుర్తించాలి. ఎవరైతే మైల్డ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారో, ఈ మైల్డ్ సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళు వాట్సాప్ ద్వారానో ఫోన్ ద్వారానో ఎవరైనా తెలుసున్న డాక్టర్లను సంప్రదించి ఇంట్లోనే ఉంటూ కూడా వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి అనేటువంటిది అందరూ గమనించాల్సినటువంటి విషయం. తీవ్రత లేకుండా హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల మనం హాస్పిటల్స్ మీద ఒత్తిడి కలగజేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అసలే సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. ఈ తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు మనం దీన్ని విస్తరించగలం, దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. దానికి రోగుల్లో అవగాహన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రోగుల్లో అవగాహన కలిగించడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కేవలం రొంప దగ్గు జ్వరం ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోకుండా ఎవరైనా డాక్టర్లను సంప్రదించి దీన్ని ఏ రకమైనటువంటి నియంత్రణకి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను డాక్టర్ల గారి నేతృత్వంలో చేయడానికి అవకాశాలు కూడా ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కరూ హాస్పిటల్స్ మీదకి వెళ్ళకండి. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం, అంటే ఊపిరి సలపని పరిస్థితి లేదా ఇంకా అంతకంటే తీవ్రమైనటువంటి పరిస్థితి, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్స్కి వెళ్ళండి. లేకపోతే వైద్య వ్యవస్థల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది, ప్రభుత్వం మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి తగ్గాలి అంటే మనం జనతా కర్ఫ్యూలో ఏ రకమైనటువంటి క్రమశిక్షణతో దేశ ప్రజలందరూ ఉన్నారో, ఇప్పుడు ప్రభుత్వాలు కర్ఫ్యూ విధించకపోయినప్పటికీ, అంటే కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు అవి విధిస్తున్నారు, కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు, విధి లేని పరిస్థితుల్లో ఆంక్షలు విధించేటటువంటి పరిస్థితుల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ఆంక్షలు ఉన్నాయి అని భావించి ప్రజలు బయటికి రాకుండా ఉండడం, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ప్రస్తుతం చేయాల్సిన చాలా ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయం కూడా మనకు తెలిసింది ల్యాన్సెట్ స్టడీ ద్వారా. అందులో ఒక కామెంటరీ నేను చదివాను, ఆ కామెంటరీను ఈ ఒక 10 రకాలైనటువంటి అంశాలను వాళ్ళు ఉటంకించారు. దాంట్లో ఏ రకంగా దీన్ని మనం గాలి ద్వారా మాత్రమే వస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలతోటి కొంతవరకు తెలియజేశారు. ఇంత విస్తృతమైనటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడే మనకు ముఖర్జీ గారు చెప్పారు, ఇది డబల్ మ్యూటెంట్. ఈ డబల్ మ్యూటెంట్ మనం ముంబైలోనే కాదు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ భువనేశ్వర్లో కూడా వాళ్ళు చేసినటువంటి జీనోమ్ సీక్వెన్స్ల ఆధారంగా జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి కేసుల్లో కూడా చాలా కేసుల్లో డబల్ మ్యూటెంట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. అంటే మన దేశంలో ఈ డబల్ మ్యూటేషన్ అనేటువంటిది కూడా చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా వ్యాప్తికి ఒక ప్రమాదమైనటువంటి కారణం. కాబట్టి వీటిలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కూడా ప్రస్తుతం స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందండి. రైట్. ప్రభుకుమార్ గారు, ఒకటి, జ్వరం వచ్చి తగ్గి మళ్ళీ వచ్చిన కరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చినట్టే, నీరసం, వెన్నునొప్పి, కళ్ళు ఎర్రబడ్డా అనుమానించాల్సిందే, కొత్త లక్షణాలుగా చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ కోవిడ్ వచ్చినట్టే, ఎందుకంటే గాల్లో అంత వేగంగా వ్యాప్తి చెందుతోందనేది. ఏంటి ఇంట్లో ఉన్న మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల, ఇంతకుముందు జగన్నాథం వారు కూడా చెప్పారు, ఏది మా గాలిలో చాలా వేగంగా వ్యాపిస్తుంది, ఏం చెప్తారు? ఈ డబల్ మ్యూటెంట్ అంటే 70% స్పీడ్ తోటి, మిగతా 20-30-40% ఉంటాయి. ఇది 60 నుంచి 70% అతి వేగంగా విస్తరిస్తున్నటువంటి వైరస్. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్
ఏ సంబంధం లేకుండా ఉచితంగా మనం వైరస్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఉచితంగా వెళ్ళిపోతుంది. ఎంత ఉచితంగా వెళ్ళిపోతుంది అంటే ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల, ఇప్పుడు మనకు భువనేశ్వర్ నుంచి వస్తున్నాయంటే, ఒరిస్సా నుంచి వస్తున్నాయంటే, ఇంకో అంటే ఎంత స్పీడ్గా గాలిలో ఇతరులకు చేరుతుందో మనకు అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ ముఖ్యంగా బయట తిరిగే వాళ్ళు వైరస్ని క్యారీ చేసి ఇంటికి సరదాగా తీసుకొస్తున్నారు. ఇంట్లో కనుక ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పీపుల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైతే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ ఈజీగా ఈ వ్యాధిని ఇస్తున్నారు. ఈ వ్యాధిని ఈజీగా ఇవ్వటం వల్ల ఇప్పుడు అందరూ ట్రావెల్ని మినిమైజ్ చేసుకోవాలి. మొన్న అందరూ సరదాగా ఫస్ట్ వేవ్ తర్వాత ఒకసారిగా మనం బయటకు వదిలిపెట్టారని చెప్పి అందరూ సరదాగా మాల్దీవ్స్, ఇతర దేశాలకు కూడా వెళ్ళొచ్చినటువంటి ఘనత మన హైదరాబాద్ వాసులది. ఇతర దేశాలకు వెళ్ళి వచ్చారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. సో ట్రాన్స్పోర్ట్ అనేది చాలా విస్తృతంగా జరిగిందండి. రకరకాల దేశాలకు హాలిడేస్కి వెళ్ళారు, రకరకాల విధాలుగా తిరిగి వచ్చారు. సోషల్ యానిమల్స్ కదా మనం అందరం కూడా, సంఘజీవులం కాబట్టి కాళ్ళలాగా అసలు మనం జంతువులం కదా, బేసిక్గా కోతులం. కాబట్టి ఏమైందంటే తిరగడం అలవాటు, తిరిగేశారు బాగా. తిరగడం వల్ల ఏమైందంటే విస్తృతంగా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. మొదట మనం చూపించేటువంటి ఆ తెగువ, ఆ స్ట్రిక్ట్, ఆ డిసిప్లిన్ లేకుండా పోయింది. తర్వాత ఇలాగా ట్రావెల్ చేయటం వల్ల వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ కి సహజంగా ఉన్నటువంటి గుణం ఏంటంటే మల్టిప్లై అవడం. ఎవరైనా మల్టిప్లై చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఓ వైఫ్ ని హస్బెండ్ ఇంట్లోకి పంపిస్తే పిల్లల్ని పుట్టిస్తారు. అట్లాగే ఇది కూడా అంతే. వైరస్ కూడా దన కుప్పలు తెప్పలుగా వ్యాప్తి, రకరకాల మ్యూటేషన్స్ ఫామ్ చేసి దాంట్లో డబుల్ మ్యూటెంట్స్, రకరకాల వేరియేషన్స్. 4,000 ఎప్పటి నుంచో ఒక నెల నుంచి చెప్తున్నా, 4,000 కాస్త 44,000 కూడా అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే మనం జీనోమ్ సీక్వెన్సింగ్ అంత ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ మనం టెస్ట్లన్నీ చేయలేము. అన్ని అసలు ఉన్న టెస్ట్లు చేయలేకపోతున్నాం. ఆర్టీపీసీఆర్ ఉన్న లోడ్కి ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా డీలే అవుతున్నాయి. 24 అవర్స్లో రావాల్సింది 48 అవర్స్ కూడా వస్తుంది, 72 అవర్స్ కూడా అవుతాం. సో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. మరి తర్వాత టెస్టులు కూడా నెగిటివ్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఎస్కేపిజం అనేటువంటి కాన్సెప్ట్, వైరస్ ఎస్కేపిజం. వైరస్ ఏం చేస్తుంది, మనం అన్ని సగం పనులు చేస్తున్నాం. వ్యాక్సినేషన్ సగం, మందులు సగం, అన్ని సగం ఇవ్వడం వల్ల వైరస్ కూడా మీరేమిస్తున్నారో తెలుస్తున్నాయి. మనం సిద్ధపడట్లా, వైరస్ మాత్రం సిద్ధపడుతుంది పద్ధతిగా, క్రమశిక్షణగా. వైరస్ ఏం చేయాలో అది చేస్తుంది, మనవుడు చేయలేకపోతున్నాడు క్రమశిక్షణగా ఏం చేయాలో. వైరస్ మాత్రం నేను ఏ విధంగా రెమ్డెసివిర్ని తట్టుకోవాలి, ఏ విధంగా నేను వ్యాక్సినేషన్ని తట్టుకోవాలి, వీళ్ళు ఏ వ్యాక్సిన్ తయారు చేశారు, స్పుట్నిక్ తయారు చేసి రేపు వస్తుందా, దానికి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. స్పుట్నిక్ అంటే రష్యా నుంచి వచ్చాడు అనుకోండి, స్పుట్నిక్ కూడా వైరస్ తెలిసిపోతుంది దీనికి, కాబట్టి ఆ వ్యాక్సిన్ ఏం తట్టుకోవాలి అని ప్రిపేర్ అవుతుంది. మనం ఆంక్షలు ఎక్కడ పెట్టాము ఇంతవరకు? ఎయిర్ మీద ఆంక్షలు పెట్టాలి కదా, వాటర్ మీద ఆంక్షలు పెట్టాలి కదా, బోర్డర్స్ మీద ఆంక్షలు పెట్టాలి కదా, లేదు. ఈ ఆంక్షల్ని సడలించడం వల్ల ఈ వ్యాప్తి అన్నది, మీరు అడిగిన ప్రశ్నలో ఈ వ్యాప్తి అన్నది విపరీతంగా అయిపోతుంది. ఎందుకంటే రష్యా స్పుట్నిక్ మన వైరస్ తెలిసిపోయింది, అమెరికన్ వైరస్ దాని గురించి మన వ్యాక్సిన్ తెలిసిపోయింది. దానికి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయిందో దానికి ప్రిపేర్ అయినటువంటి వైరస్, దిస్ ఇస్ కాల్డ్ వైరస్ ఎస్కేపిజం. వైరస్ ఎస్కేప్ అయిపోతా ఉంది అన్ని సమస్యలకి. ఇది ఎండమిక్గా మారిపోద్ది రేపొద్దున. ఇలాగ పెరిగిపోయి అన్ని వైరస్లు నాకు తెలుసు, అన్ని వ్యాక్సినేషన్ నాకు తెలిసి అంటది వైరస్. నువ్వేం చేసినా వెర్రి మానవుడా, నువ్వేం చేసినా నాకు అన్ని తెలుసు, ఐఆమ్ రెడీ. నువ్వు అంటే ఇక్కడ ఏమైనా వైరస్ ఎస్కేపిజం అయిపోయి టెస్టులు కూడా నెగిటివ్ వచ్చేస్తా ఉన్నాయి. టెస్టులు కూడా దొరకకుండా ఈ వైరస్లు తయారయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు తీవ్రమైన లక్షణాలు ముఖ్యంగా మనం చూస్తే తీవ్రమైన ఇద్దరికి ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఈరోజు ఎముకలు ఇరిగిపోయేటువంటి ఒళ్ళు నొప్పులు, తీవ్రమైనటువంటి జ్వరం, అస్వస్థత, విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే పేషెంట్స్ బ్యాడ్ అయిపోతున్నారు. ఇదివరకు పేషెంట్స్ ఒక వారం ఇచ్చేవాళ్ళు, 2 వారాలు టైం ఇచ్చేవాళ్ళు బ్యాడ్ అవడానికి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పేషెంట్స్ విత్ ఇన్ నో టైం బ్యాడ్ అయిపోతా ఉన్నారు. విత్ ఇన్ 24 అవర్స్ 48 అవర్స్ టైం ఎక్కువ ఇవ్వట్ల. తర్వాత పేషెంట్స్ నేనేమంటా అంటే మొట్టమొదటి నుంచి వైరస్ కంటే స్పీడ్గా వైద్యులు వైద్యం చేయాలి. వైరస్ కంటే స్పీడ్గా వైద్యులు వైద్యం చేయాలి. అంటే మనం పేషెంట్కి ఏం జరుగుతుందని ఒక ఎస్టిమేషన్ ఉండగలగాలి. పేషెంట్ని చూడగానే పేషెంట్ని మన ఫోన్లో ఇప్పుడు మేము హోమ్ క్వారంటైన్ ప్యాకేజీలు పెట్టాం, హోమ్ క్వారంటైన్. ఇంకోటి డబ్బుల విషయం వస్తే కూడా నేను అంటున్నాను, డబ్బులు ఉంటే కట్టండి, కట్టకపోతే ఎగ్గొట్టండి, కానీ మీరు బ్రతుకుండండి. సో కట్టలేకపోయినా పర్లా, మీరైతే ముందు వైద్యం ఇమీడియట్గా చేసుకోండి. అందరూ కంపల్సరీగా ఈరోజు హోమ్ క్వారంటైన్ ప్యాకేజీలు ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్ ఎలవ్ చేస్తున్నాయి. కాబట్టి వైరస్కి టైం ఇవ్వద్దు, మనం ఇమీడియట్గా మీరు అటెండ్ అవ్వాలి. ఇమీడియట్గా వైద్యం మనం చేయగలగాలి. పేషెంట్కి ఇమీడియట్గా ఏమైతే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాటిని ఇమీడియట్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే అది వైరస్ కాస్త కట్టడి చేయబడుద్ది. కాబట్టి ఆ వైరస్ ఎస్కేపిజంని మనం తప్పించుకోవాలి. లేదా టెస్టులు నెగిటివ్ వస్తూ ఉంటాయి, లక్షణాలున్నా ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
రైట్ ముఖర్జీ గారు, ఈ వ్యాక్సినేషన్ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో 12 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలోనే భారత్ రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తోందని అనుకుంటున్నాము. కానీ ఒకవైపు వ్యాక్సినేషన్ ఎంత స్పీడ్గా జరుగుతోందో ఇన్ఫెక్షన్ కూడా అంతే వేగంగా, దానికంటే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఏంటి ఈ రెండింటిని ఎలా చూడాలి? ఇది మనం ఎలా చూడాలంటే, వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు మనం 12 కోట్ల వ్యాక్సిన్స్ వేసినా కూడా 2 డోసులు తీసుకున్న వాళ్ళ సంఖ్య 1.2 crores దాటలేదు ఇంకా. 1.2 crores దాటలేదు ఇంకా. అంటే మనకి సెకండ్ డోసెస్ కంప్లీట్ చేసుకొని ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు మన దేశ జనాభాలో 1% కూడా లేరు. కాబట్టి మనం వ్యాక్సినేషన్ మనం స్పీడ్ మనం చెప్తున్నప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో 30 లక్షల వ్యాక్సిన్స్ వేశారు పర్ డే, ఇండియాలో 30 లక్షల వ్యాక్సిన్ వేశారు అనటం కన్నా అమెరికాలో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కి ఎంత మందికి వేశారు, మనకి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కి ఎంత వరకు మనం వ్యాక్సిన్ వేయగలిగాం అనేది మనం చూసుకోవాలి. అంటే మనకున్న విస్తృతమైన ప్రజా బాహుళ్యానికి మనం ఇంకా ఫాస్ట్ గా వ్యాక్సిన్స్ వేయాల్సిన అవసరం ఉంది. అందులో కొరత కాకపోయినా ఇంకా వేగంగా మనం వనరుల్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే, అమెరికా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే వ్యాక్సిన్ తయారీ కావాల్సిన కొన్ని పదార్థాలని ఎక్స్పోర్ట్ కి ఆపేశారు. అంటే ఇప్పుడు మనకి కొన్ని వ్యాక్సిన్స్ తయారీలో కొన్ని ఫిల్టర్స్ కావాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈవెన్ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా. మన సీరం ఇన్స్టిట్యూట్ ఆధార్ పూనావాలా గారు డైరెక్ట్ గా బైడెన్ కి ఒక ట్వీట్ చేయడం జరిగింది, దయచేసి ఇలాంటి మాకు ఎసెన్షియల్ థింగ్స్ అన్నిటిని అలౌ చేయండి ఇండియాకి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని. అంటే మనకి వ్యాక్సిన్ ప్రొడక్షన్ కి మనకి కావాల్సిన రా మెటీరియల్ కానీ కొన్ని ఇంపార్టెంట్ పరికరాలు కానీ బయట నుంచి రావాల్సినవి ఉన్నాయి. వాటిని ప్రొక్యూర్ చేసుకోవడానికి మనం కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు స్పుత్నిక్వి చేసాము, కానీ ఆ స్పుత్నిక్వి ఇంకా మనకి చేతికి రావడానికి ఇంకా కొంతకాలం పట్టే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, వ్యాక్సిన్స్ ఇప్పుడు మనం వేసిన వ్యాక్సిన్ ఇవాళ ఫస్ట్ డోసు వేసిన వాళ్ళకి నెక్స్ట్ 42 రోజుల తర్వాత మాత్రమే ఏమాత్రమైనా ప్రొటెక్షన్ వచ్చేది. ఈ లోపల ప్రొటెక్షన్ రాదు. కాబట్టి వాళ్ళు ఇంకా జాగ్రత్తగానే ఉండాలి. అంటే మనం ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ ని బాగా వేగవంతం చేసి ఈ నెల రోజుల లోపల రోజుకి 50 లక్షలు వేసినంత మాత్రాన ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడము. అంటే ఫస్ట్ డోస్ సెకండ్ వేవ్ నుంచి బయటపడటానికి వ్యాక్సిన్ కన్నా కూడా ఫస్ట్ డోస్ తో బాడీలో ఫస్ట్ డోస్ తో కొంతవరకు యాంటీబాడీస్ వస్తాయి. అంటే ఈశ్వర్ గారు, ఇది ఎట్లా చూడాలి అని అంటే, మనం ఇప్పుడు మనకి వైరస్ వెక్టార్ వ్యాక్సిన్స్ అని, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని 2 రకాల వ్యాక్సిన్స్ మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఈ వైరస్ వెక్టార్ వ్యాక్సినే మనకి ఎక్కువ వేసింది, అంటే కోవిషీల్డ్ వ్యాక్సినే మనం ఇండియాలో ఎక్కువ వేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 పార్ట్స్ లో ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏం చేస్తుందంటే బాడీని ప్రైమ్ చేస్తుంది. అంటే బాడీని ఏ విధంగా ప్రైమ్ చేస్తుందంటే, ఆ చింపాంజీ వైరస్ ఏదైతే అడినో వైరస్ ఉందో దాంట్ లోపల వైరస్ యొక్క జన్యు పదార్థం, మన కరోనా వైరస్ జన్యు పదార్థాన్ని నిక్షిప్తం చేసి దాన్ని ఎక్కిస్తారు. ఇప్పుడు ఆ చింపాంజీ వైరస్ ని బాడీ గుర్తించి ఆ చింపాంజీ వైరస్ ని చంపేస్తుంది. బట్ ఈ లోపల కొంత మేరకు కరోనా వైరస్ జీనోము మనకి బాడీలో ఎంటర్ అయ్యి ఆ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ కి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. అయితే ఇవి కొంత మోతాదులోనే ఉంటాయి కాబట్టి ఇది చాలా కొంత మోతాదులోనే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. బూస్టర్ డోస్ అంటారు సెకండ్ డోస్ ని. ఆ బూస్టర్ డోస్ అంటే ముందు వచ్చిన యాంటీజెన్ కి కొంత యాంటీబాడీస్ వస్తే సెకండ్ డోస్ పడిన తర్వాత చాలా ఎక్కువ మోతాదులో యాంటీబాడీస్ తయారవుతాయి. అందువల్ల సెకండ్ డోస్ తర్వాత మాత్రమే వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. ఫస్ట్ డోస్ తర్వాత దాన్ని ప్రైమ్ డోస్ అంటారు. ఆ ప్రైమ్ డోస్ తర్వాత కొంత మాత్రమే యాంటీబాడీస్ వస్తాయి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ తో ఫస్ట్ డోస్ తర్వాత కూడా ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది, కానీ మనకున్న వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ తో అంత ఎక్కువ ప్రొటెక్షన్ ఫస్ట్ డోస్ తర్వాత రావడం లేదు, సెకండ్ డోస్ తర్వాత మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు సెకండ్ వేవ్ ని ఎదుర్కోవడానికి మనకి వ్యాక్సిన్స్ కన్నా కూడా మనం కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ కానివ్వండి, సెల్ఫ్ లాక్డౌన్, నేను అందరికీ అదే చెప్తున్నాను, మీరు సెల్ఫ్ లాక్డౌన్ అయిపోండి, ఇంకా వేరేది ఏం లేదు. మీరు గవర్నమెంట్ లాక్డౌన్ పెడుతుందని చూడొద్దు, పరిస్థితి బాగలేదు. పరిస్థితి నాకు కళ్ళలో నీళ్లతో ఈ విషయం చెప్తున్నాను ఈశ్వర్ గారు, నిజంగా బాధగా ఉంది. నాకు రోజుకి 20-30 మందికి నేను బెడ్స్ లేవు దయచేసి రావద్దని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి దయచేసి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించండి. ఖచ్చితంగా మీకు అవసరమైతే తప్ప బయటికి రాకండి, దీని నుంచి బయటపడండి. కొంచెం భయపడాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో గబాలను పోయి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దీని నుంచి రాదు. మీరు కొద్దిగా ఇన్ఫెక్షన్ ని ఈ 2 నెలలు అవాయిడ్ చేయాలి. థర్డ్ వేవ్ రాకుండా వ్యాక్సిన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆ థర్డ్ వేవ్ ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ సెకండ్ వేవ్ కి మాత్రం
మీకు మీరే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఒకవేళ బయటకు వెళ్తే గనక మాస్క్ కంపల్సరిగా ముక్కు కిందకి రాకుండా చూసుకోండి. మాస్క్ పెట్టుకోవడం ఒకటే సరికాదు, మాస్క్ ముక్కు కిందకి రాకూడదు. 90% పీపుల్ మాస్క్ ముక్కు కిందకి వస్తుంది అంటే రోజంతా అట్లా పెట్టుకుంటారని కాదు, ఒక కొంతసేపు మాత్రం మాస్క్ ముక్కు కిందకి వస్తుంది, మళ్ళీ పైకి లాగుతారు. ఒక్క సెకండ్ గనక అది మీ ముక్కు కిందకి వచ్చిందంటే వైరస్ ఎంటర్ అవడానికి ఛాన్స్ దొరికినట్లే. ఒక్క సెకండ్ లో ఎంటర్ అయ్యే వైరస్ బాడీలో ఇన్ఫెక్షన్ చేయడానికి సరిపోతుంది, ఒక గంట తీసి ఉండక్కర్లేదు. కాబట్టి మాస్క్ ముక్కు పైన పెట్టుకునే ఉండండి దయచేసి. ఎస్ జగన్నాథం గారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూడకుండా ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలని నిజంగా ముఖర్జీ గారు కన్నీళ్లతో చెప్తున్నా నేను ఇది అని అంటున్నారు. ఏం చెప్తారు, ఏం అప్పీల్ చేస్తారు మీరు? తప్పనిసరిగా ఇప్పుడు ముఖర్జీ గారు చెప్పిన మాటనే నేను కొనసాగిస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా హాస్పిటల్లో చూస్తున్నారు పరిస్థితి, చూసి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పాల్సి వస్తుంది. హృదయదారకమైనటువంటి పరిస్థితుల్లో ఏ డాక్టరు కూడా వచ్చిన పేషెంట్ నువ్వు ఇంటికి వెళ్ళిపోవా అని చెప్పాలని ఎవడు అనుకోడు. ఎందుకంటే డాక్టర్ అనేవాడు వీళ్ళు వచ్చినటువంటి వాడిని రోగం తగ్గించి ఏ రకంగా మనం ఆనందంగా ఇంటికి పంపిస్తామన్న ఉద్దేశంతో పనిచేస్తారు. అందుకనే వైద్యో నారాయణో హరి అన్నారు. వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ వృత్తి అంతటి పవిత్రమైనటువంటి వృత్తి. అటువంటి వాళ్ళే ఇంత బాధపడుతూ సమాధానం చెబుతున్నారు, ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండండి అని చెబుతున్నారు అంటే దీంట్లో ఎంత తీవ్రత ఉందో ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విషయం ఒకటి, ఇంతేకాదు ఇంతకుముందు సుప్రీంకోర్టు నుంచి కూడా చెప్పారు. ఎందుకంటే సుప్రీంకోర్టు విషయం నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావన తెస్తున్నానంటే, లాస్ట్ ఇయర్ జగన్నాథ రథయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జగన్నాథ రథయాత్ర కావచ్చు, ఇటువంటి ఉత్సవాలు కావచ్చు, మన తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళా ఉత్సవాలు కావచ్చు, ఇటువంటి ఉత్సవాలు మనం చేసుకోవాలా చేసుకోకూడదా అనేటువంటి పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు రిలీజియస్ పెద్దలు కూడా ఇటువంటి విషయాల్లో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు వీటిని మీరు ఎంత కుదించి చేసుకుంటే అంత మంచిది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి చోట్ల జరిగేటటువంటి స్ప్రెడ్ని అది పీసీఆర్ నెగిటివ్ వచ్చింది అంటే పీసీఆర్ నెగిటివ్ వచ్చినంత మాత్రాన కరోనా లేదు అని కాదు. ఎందుకంటే పీసీఆర్ నెగిటివ్లో ఫాల్స్ నెగిటివ్ అని వస్తుంది. ఈ ఫాల్స్ నెగిటివ్ అని వస్తే అంటే రోగి ఆల్రెడీ రోగం ఉంటుంది కానీ ఈ టెస్ట్ పట్టుకోలేకపోతుంది, వారన్నట్టుగా మ్యూటెంట్స్ ఇటువంటి కారణాలు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జగన్నాథ రథయాత్ర లాస్ట్ ఇయర్ చేస్తామని చెప్పి అందరూ కోరినప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు జగన్నాథ రథయాత్ర చేయడానికి వీలు లేదు అని చెప్పింది. వీలు లేదు అని చెప్పేటప్పటికంతా భక్తులందరికీ కూడా తీవ్రమైనటువంటి బాధ కలిగింది. ఎందుకంటే వాళ్ళు నిత్యం చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఏవైతే వద్దని చెప్పారో దానివల్ల బాధ కలుగుతుంది, సహజం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమైంది, వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి దాన్ని రివిజన్ పిటిషన్ వేశారు. రివిజన్ పిటిషన్ ఈలోగా పూరి శంకరాచార్య వారు అప్పుడు సమాధానం చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎందుకు చెప్పింది నో అని ఎందుకు చెప్పింది అంటే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాము. కానీ వందలాది సంవత్సరాలుగా వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఆచారాలను కూడా రక్షించాల్సినటువంటి పూచి సుప్రీంకోర్టు మీద ఉంది అన్న విషయం తెలియజేశారు. అంటే దీంట్లో అర్థం ఏమిటి, శంకరాచార్య వారు అందరినీ చేసుకోండి అని చెప్పలేదు ఆయన ఏం చెప్పారు, అక్కడ ఎంత నియమిత సంఖ్యలో అవసరమో ఆ నియమిత సంఖ్యలో అవసరమైనటువంటి పీపుల్ చేసుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. కార్యక్రమాలు చేయొద్దు అని ఎవరూ చెప్పలే. మీరు రిలీజియస్ కార్యక్రమాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, విందులు వినోదాలు కావచ్చు, కుంభమేళాకు కూడా ప్రధానమంత్రి గారు నిన్నే అపీల్ చేశారు. మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. అందులో కొంతమంది ముఖ్యమైనటువంటి అఖాడా వాళ్ళు ప్రధానమంత్రి గారి పిలుపుకి స్పందించి ఈ కుంభమేళా నుంచి తప్పుకున్న సందర్భం కూడా ఉంది. కుంభమేళాకు వెళ్ళిన ప్రతి వాళ్ళకి కూడా పీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పీసీఆర్ టెస్ట్ ఫుల్ ప్రూఫ్ మెకానిజం కాని పరిస్థితి వచ్చింది. ఫుల్ ప్రూఫ్ మెకానిజం కాని పరిస్థితుల్లో నా దగ్గర ఏదో సర్టిఫికేట్ ఉంది, నాకు తగ్గిపోయింది, నేను వెళ్ళిపోయానంటే ఉన్నవాడు కూడా అందులోకి వెళ్ళిపోతున్నాడు, ఎసిమ్ప్టోటిక్ పేషెంట్ కూడా. దీనివల్ల ప్రమాదం పెరిగింది. అప్పుడేమైంది, సుప్రీంకోర్టులో మళ్ళీ రివిజన్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సరే మీ మనోభావాలన్నింటినీ మేము గౌరవిస్తున్నాము, మీరు చేసుకోండి, నియమిత సంఖ్యలో చేసుకోండి అంటే నియమిత సంఖ్యలో అక్కడ ఎంత తక్కువ మంది అవసరమో అంత తక్కువ మంది వెళ్ళి చేసుకోండి. మీరు చేసుకుని నిత్య కార్యక్రమాలన్నీ చేసుకోండి. ఇప్పుడు డాక్టర్ గారు వాళ్ళు కూడా మీరు రోజువారీ కార్యక్రమాలు కాదని ఎవరికి చెప్పట్లే. వాళ్ళు చెబుతున్నట్టు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ అవసరము. ఇక్కడ స్వీయ నియంత్రణ ప్రభుత్వాలు చెబుతున్నాయి, కోర్టులు చెబుతున్నాయి, మన మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. డాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఎంతో హృదయ విదారకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్న విషయాన్ని ప్రజలకి
ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్న కారణంగా డాక్టర్లు అందరూ కూడా తెలియజేస్తున్నారు, డాక్టర్ల మీద మనం ఒత్తిడి ఎంత తగ్గిస్తే అంత మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు కూడా 12 గంటల దాకా రాత్రి 1 గంట దాకా బెడ్స్ లేవని చెప్పాలంటే చాలా బాధ. అదొకటి. రెండోది, ఇప్పుడు రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా డాక్టర్లు పనిచేసి మళ్ళీ వెంటనే పొద్దున్న 6 గంటలకు వెళ్ళి డ్యూటీలోకి రావాలంటే వాళ్ళు కూడా మనుషులే, అది మనం గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రకాల పనులు చేయాల్సి వస్తుంది. ఒక వంక టీకాలు వేయాల్సిన పరిస్థితి వాళ్ళ మీదే ఉంది, ఒక వంక వైద్యం చేయాల్సిన పరిస్థితి వాళ్ళ మీదే ఉంది. కాబట్టి ఒకే వ్యవస్థ మీద డబల్ ఒత్తిడి ఉంది. ఈ డబల్ ఒత్తిడి ఉన్నప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మనం కూడా గ్రహించి ప్రజలందరూ కూడా సహకరించి స్వీయ క్రమశిక్షణ అనేటువంటిదే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీరామ రక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ప్రభుకుమార్ గారు, డేంజర్ బెల్స్ కనిపిస్తోందో వినిపిస్తోందో ప్రజలకి ఏదైనా పక్కన పెడదాం, వాళ్ళని అప్రమత్తం చేయడానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉండాలి? దీంట్లో 3 సీక్వెన్సెస్ ఉన్నాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్. మీ పల్స్ ఆక్సిమీటర్ మీరు పెట్టుకున్నప్పుడు మీకు నెగిటివ్ పరీక్ష వచ్చిందా పాజిటివ్ పరీక్ష వచ్చిందా పక్కన పెట్టేసేయండి. మీకు కనుక ఎందుకంటే అసిమ్టమాటిక్ క్యారియర్స్ ఉంటారు. మీకు ఒకవేళ పొరపాటున గొంతు నొప్పి, కాస్త అనీజీనెస్, జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, డోలో 650 వేసుకున్నానని తిరగద్దు. మీరు వెంటనే ఐసోలేట్ అయిపోండి. కొంచెం లక్షణాలు కనపడగానే మీరు ఐసోలేట్ అయిపోండి. ఈ రోజు వేరే పరీక్షలు ఇవ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు గనక కొంచెం జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి అనుకుంటే వెంటనే మీకు తెలిసిన డాక్టర్ గారిని సంప్రదించండి. హోమ్ క్వారంటైన్, టెలి కన్వర్జేషన్స్ చాలా మంది డాక్టర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. 1. 2, మీరు మీ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పల్స్ ఆక్సిమీటర్ మీకు ఆయువు పట్టు. మైల్డ్, మోడరేట్, సివియర్ అండి. మైల్డ్, మోడరు, అప్పర్ లెవెల్ ఆఫ్ సివియారిటీ వరకు మనం కేసులు డీల్ చేసాం, చాలా కేసులు డీల్ చేసాం ఇప్పటిదాకా. మనం ఏంటంటే మైల్డ్, మోడరేట్. మైల్డ్ 95 దగ్గర ఉంటే మైల్డ్, 95, 94 దగ్గర ఉంటే మైల్డ్, 93 నుంచి 90 వరకు మోడరేట్, 90 బిలో సివియర్. పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే 3 స్టేజ్లు ఉన్నాయి, ఆ 3 స్టేజ్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. 95 పైనంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మంచిగా మీరు మందులు వేసుకోండి. అయినా కూడా మందులు వేసుకోండి. 95 బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామాలు చేయండి. మీ లంగ్స్ కి ఫుల్ ఆక్సిజన్ కెపాసిటీ వచ్చేట్టుగా చక్కగా ఆక్సిజన్ తీసుకోండి. కావాల్సినటువంటి మంచి డైట్, ప్రోటీన్ డైట్ తినండి. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే, వెజిటేరియన్స్ అయితే మీకు దొరికే కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం, తర్వాత మష్రూమ్స్, ఇలాగ ప్రోటీన్, అవకాడో ఫ్రూట్స్, బి కాంప్లెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, శక్తి శరీరానికి వచ్చేటువంటి ఆహార పదార్థాలన్నీ వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్స్లో ఎవరికి నచ్చితే అది యథేచ్ఛగా తినండి. చక్కని భోజనాలు, చక్కని వేడివేడిగా చేసుకున్నటువంటి వంటలు తినండి. మీరు ఐసోలేట్ అవ్వండి, ముఖ్యంగా ఇంట్లో ఉండండి. ఎప్పుడైతే మీరు సివియర్ లెవెల్స్ చూస్తారో, ఎప్పుడైతే మీ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుందో, జనరల్ గా మనం వేపర్ అనేది ఒకటి ప్రవేశపెట్టామండి. బయటికి ఇంటికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా, ఏదైతే ఉద్యోగస్తులు బయటికి వెళ్ళి ఇంటికి వస్తుంటారో వాళ్ళు అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వేపరైజేషన్ టెక్నిక్, ఆవిరి పట్టడం ద్వారా కొంత వైరస్ని, బ్యాక్టీరియాలని, రకరకాలుగా ముక్కులు వెనక ఏమున్నా కూడా బయటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నలుగురికి వచ్చేటట్టుగా చేయమాకండి, మీ ఇంట్లో అందరికి అందేటట్టుగా చేయమాకండి. ఒక మూలకి ఒక చక్కని ప్రదేశంలో ఆ కార్యక్రమం చేసి మొత్తం దాన్ని క్లీన్ చేసుకుని పక్కన పారేయండి. బెటడిన్ సొల్యూషన్ తోటి గాగ్లింగ్ చేయొచ్చు. ఉప్పు నీళ్ళతో కూడా, మన గ్రామీణ ప్రాంతాల్లో 10 టీవీ ప్రేక్షకులు చూసేవాళ్ళు ఉప్పు నీళ్ళతో కూడా మీరు గాగ్లింగ్ చేయొచ్చు. కేవలం ఉప్పు నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని ఉప్పు నీళ్ళతో కూడా గాగ్లింగ్ చేయొచ్చు. ఇవి చిన్న చిన్న చిట్కాలు మైల్డ్లో మీరు చేసుకోవాల్సినటువంటి పనులు. మోడరేట్ వచ్చారు మీకు ఇప్పుడు ఇప్పుడు మనం ల్యాన్సెట్ పత్రిక కూడా తెలియజేస్తుంది. మనం లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో 2020లో చెప్పాము ఈ విషయాలన్నీ. వేపరైజేషన్ కానివ్వండి, నెబులైజేషన్ కానివ్వండి, బిడాకాట్ అనేటువంటి మందు, బ్యూటిసినాయిడ్ అనేటువంటి మందు వాడుకోండి. లంగ్స్ బాగా ఈజీగా ఉంటాయి. స్టెరాయిడ్ ఇన్హలేషన్ ద్వారా బాగా పనిచేస్తుందన్న విషయాలు మనం అనేకం చెప్పాం. అవి ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తున్నాయి. చాలా కాలం నుంచి మన ట్రీట్మెంట్లో కూడా ముఖ్యమైన పాత్ర నెబులైజేషన్ అండి. నేను చేసే ట్రీట్మెంట్లో ఎక్కువ మందిలో స్టెరాయిడ్ పెట్టడం, థ్రాంబోసిస్ ఫామ్ అవ్వకుండా, మనం ప్లేట్లెట్లు ఇదవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఈ బ్లడ్ థిన్నర్స్ ఇస్తూ ఉంటాం. మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఈ 2 ఆక్సిజన్ సపోర్ట్. 3వ సివియర్ స్టేజ్, మోడరేట్లో మీకు తీవ్రమైన జ్వరం వచ్చినా కూడా ఈ నెబులైజేషన్ లేదు వేపరైజేషన్, ఇవన్నీ కూడా మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్లో చేస్తే మంచిది. ఏమవుతుందంటే ఈ వేపరేషన్ ఎక్కువ చేయడం వల్ల కూడా మ్యూకోజల్ థిక్నింగ్స్ పాడైతాయి. ఓసిడి, ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పదే పదే అదే పని చేసి ముక్కుల్లోంచి రక్తాలు తెచ్చుకుంటుంటారు, ఊపిరితిత్తులు పాడు చేసుకుంటుంటారు. అలా చేయొద్దు. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమశిక్షణ పరంగా చేయాలి. ఏది ఈ వేపరైజేషన్. తర్వాత నెబులైజేషన్. మనం నెబులైజేషన్ కొనుక్కోలేని పరిస్థితి, బిడోకాట్ మందేసి
నేను చెప్పే మందులన్నీ డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయండి. తర్వాత ఈ నెబులైజేషన్ కానివ్వండి, ఇన్హేలర్స్ కూడా ఉన్నాయి, బుడోకార్డ్ ఇన్హేలర్స్ వాడుకోవచ్చు, స్టెరాయిడ్ లోపల పంపించి మోడరేట్లో. మేము ఇప్పటిదాకా కూడా 75, 78 వచ్చేటువంటి SpO2 వలని నెబులైజేషన్ 2-3 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి నెబులైజేషన్ చేయించి, ఎందుకంటే గత వారం అంతా బెడ్లు సరిపోతుంది మాకు. పలు కార్పొరేట్ హాస్పిటల్లో బెడ్లు లేవు, ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలని చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది సొంతగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా సహాయం చేయలేని పరిస్థితి అయింది. కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే ఈ టిప్స్, మైల్డ్, మోడరేట్, సివియర్ లో ఉన్నటువంటి ఈ టిప్స్ ని ఫాలో అవ్వాలి. సివియర్ లో ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైతే ఆక్సిజన్ సపోర్ట్, ఈ మధ్య అయితే ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ మిషన్లు, రకరకాలుగా ఆక్సిజన్ సిలిండర్లు ఇళ్లకే పంపుతున్నారు. అలాంటివి నెంబర్స్ దగ్గర పెట్టుకొని, ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని ఈజీగా హోమ్ క్వారంటైన్ ప్రాసెస్ లో ఇంట్లోనే వైద్యం చేసుకొని మీరు బయటపడచ్చు. రైట్. ముఖర్జీ గారు, చివరిగా ఒక విషయం చెప్పండి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కోవిడ్ వస్తోంది అనేటటువంటి ఆందోళన ఒకటి కనిపిస్తోంది. దానికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం చాలా మందికి ఒక ఉపశమనం లాంటిది అవుతుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ కోవిడ్ పాజిటివ్ వస్తుంది అన్న విషయం పూర్తి అబద్ధం అండి. అట్లాంటి ప్రచారంలో ఏమీ నిజం లేదు. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మనకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, కానీ వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల RT-PCR కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ 2 పాజిటివ్ రావు. అదొకటి ముఖ్యం. రెండోది ఏంటంటే, వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కానివ్వండి, ఒక విధమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మనం వేసుకున్న తర్వాత మనకి ప్రాబ్లం ఎక్కువ, మనకి కొంచెం ప్రాబ్లం తగ్గిపోయింది, ప్రొటెక్షన్ వచ్చింది అని. అందువలన ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత. ఆ జాగ్రత్త మనం ఇంకా ఎక్కువ తీసుకోవాలి వ్యాక్సిన్ వేసిన తర్వాత. అంటే నాతో సహా అందరం వ్యాక్సిన్ వేసుకోగానే కొంత రిలాక్స్ అవుతాం. సో ఆ రిలాక్సేషన్ లేకుండా మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ మనకి వేవ్ నడుస్తున్నప్పుడు. వ్యాక్సిన్స్ 2 వ్యాక్సిన్స్ వేసుకొని ఒక 2 వారాలు అయిన తర్వాత కూడా కొంతమందికి డిసీజ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళందరికీ మైల్డ్ గానే వచ్చింది. వాళ్ళల్లో ప్రాణానికి ప్రమాదమైన వాళ్ళకి ఎవరూ లేరు. కాబట్టి ఎటువంటి భయం లేకుండా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే తీవ్రత తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ కంప్లీట్ గా అసలు రాదు, కంప్లీట్ గా టోటల్ గా నివారించగలము అనే ఉద్దేశం మన దగ్గర లేదు. కానీ మనం ఎందుకు వ్యాక్సిన్ వేస్తున్నామంటే, వ్యాక్సిన్ ప్రాణాలని కాపాడుతుంది, ప్రాణాపాయం జరగకుండా చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ప్రొటెక్షన్ వచ్చే వరకు కూడా కంప్లీట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత కూడా పూర్తి జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది. ఎందుకంటే కొత్త వేరియంట్ రావచ్చు, లేకపోతే ఇంకా కొత్తది ఏమైనా జరగచ్చు, మనకి ఇమ్యూన్ ఎస్కేప్ రావచ్చు. ఏమైనప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే, మాస్క్ వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళు పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుందనే విషయం మనం మర్చిపోకూడదు. రైట్. థ్యాంక్ యూ ముఖర్జీ గారు, అలాగే ఎంవి జగన్నాథన్ గారు, ప్రభుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిపుణులు హెచ్చరిస్తున్నారు, సెకండ్ వేవ్ తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉంది, ప్రజలు సెల్ఫ్ లాక్డౌన్ పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.